అని అనుకున్నాడో ఏమో రెస్టారెంట్ కి అగ్లి అని పేరు పెట్టుకున్నాడు. సరే మ్యాటర్ ఏంటంటే ఇవాళ మేము అగ్లి రెస్టారెంట్ కి వచ్చాము. సో వెళ్ళగానే మాకు కాంప్లిమెంటరీగా నాన్స్ అయితే ఇచ్చాడు. ఇవైతే చాలా బాగున్నాయి. దీంతో పాటు నంచుకోవడానికి ఏదో ఇచ్చాడు, క్యారెట్ సంథింగ్ చీజ్ అట్లాగా. అవి తింటుండగానే మా ఆర్డర్ అయితే వచ్చేసింది. నేనైతే ఎప్పట్లానే చికెన్ వింగ్స్ ఆర్డర్ చేశాను. ఆయన అయితే ల్యాంబ్ చాప్స్ ఆర్డర్ చేశారు. వాటితో పాటు మనకి రైస్, నాన్స్ అండ్ ఆనియన్స్, గ్రిల్ టొమాటో, గ్రిల్ ఆలపినో కూడా ఇచ్చారు. ఇది టర్కిష్ వాళ్ళ రెస్టారెంట్. అసలు ఆ వింగ్స్ అయితే చాలా బాగున్నాయి, మాటలో చెప్పలేను. అసలు జ్యూసీగా భలే ఉన్నాయి. ఆ ల్యాంబ్ చాప్స్ కూడా చాలా బాగున్నాయి. నోట్లో పెట్టుకోగానే మాత్రం కరిగిపోతున్నాయి. అసలు ఓవరాల్ ఫుడ్ అయితే చాలా బాగుంది. వీటితో పాటు మా ఆయన టీ కూడా చెప్పుకున్నారు, టర్కిష్ వాళ్ళ టీ చాలా బాగుందంట. నేను తాగలా. సో ఫైనల్ గా బిల్ అయితే వచ్చింది. కొంత 2 ఐటమ్లు అయినా గానీ బిల్లు మాత్రం భారీగా వచ్చింది. అది చూసిన తర్వాత కొంచెం మిగిల్చిన సోడా కూడా తాగేసాను. ఫుడ్ తిన్నాను కదా, ఫుడ్ అరగదేమో అనుకున్నాను, కానీ ఆ బిల్లు చూసాక ఫుడ్ అక్కడే అరిగి